నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కణాల ఫ్రీజింగ్, దాన్ని క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పర్మ్స్ కూడా అంటారు. ఒక రొటీన్ చాలా సార్లు చేసే టెక్నిక్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. దీనిలో కణాలన్నీ లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేస్తారు -196°C లో. ఇవి ఎప్పుడు వాడతామంటే ఐవీఎఫ్ ఫిక్సీ చేసేటప్పుడు, లేదా డోనర్ స్పర్మ్ సైకిల్స్ చేసేటప్పుడు, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేస్తున్నాం అనుకోండి క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళల్లో, లేదా మేల్ పార్ట్నర్ హస్బెండ్ ఎగ్స్ తీసే రోజు ఐవీఎఫ్ ఫిక్సీ చేసే రోజు లేరనుకోండి మేల్ పార్ట్నర్, అలాంటప్పుడు కూడా ఈ కణాలని ఫ్రీజ్ చేసుకుంటారు. కానీ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, డిఫరెన్స్ ఏమీ లేదు. ఫ్రెష్ కి ఫ్రోజన్ కి ఏం డిఫరెన్స్ లేదు. సర్వైవల్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని బాలేని స్పర్మ్స్ ఎలానో సర్వైవ్ అవ్వలేవు, కానీ ఏవైతే బాగుంటాయో, క్వాలిటీ బాగున్న స్పర్మ్స్ తప్పకుండా సర్వైవ్ అవుతాయి. ఫంక్షనల్ యాక్టివ్ ఉంటే వాటిని తప్పకుండా వాడొచ్చు. ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ లో ఎలానో చాలా తక్కువ హెల్దీ మోటైల్ స్పర్మ్స్ కావాలి, వీటిని మనం వాడుకుంటూ ఎంబ్రియోస్ తయారు చేయొచ్చు. ఫ్రోజన్ స్పర్మ్స్ ని మనము ఎన్నో ఏళ్ల బట్టి ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత కూడా ఇవి సక్సెస్ఫుల్ గా అండాలని ఫలదీకరణం చేయగలవు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఫలదీకరణం రేట్లు, ఎంబ్రియో డెవలప్మెంట్, ఇంప్లాంటేషన్ రేట్, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఫ్రెష్ లానే ఉంటున్నాయి ఫ్రోజన్ స్పర్మ్స్ కూడా, ఎస్పెషలీ ఐవీఎఫ్ ఫిక్సీ చేసేటప్పుడు. సో ఎప్పుడు వాడతామంటే చాలా సిచ్యువేషన్స్ లో వాడతాము. సేఫ్ కాబట్టి, కన్వీనియంట్ కాబట్టి, టైమింగ్ అన్సర్టన్ ఉన్నప్పుడు, అంటే తెలీదు ఎప్పుడు కణాలు ఇవ్వాలో, హస్బెండ్ ఉండలేరు, పీసా సర్జికల్ గా స్పర్మ్స్ తీసామనుకోండి, అలాంటప్పుడు ఫ్రీజ్ చేసుకుంటారు. స్ట్రెస్ ఉంది, ప్రెషర్ ఉంది హస్బెండ్ మీద, ఆ రోజు స్పర్మ్స్ ఇవ్వాలంటే కూడా ముందే తీసుకొని పెట్టుకోవడంలో తప్పులేదు. మేల్ పార్ట్నర్ హస్బెండ్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో చాలా విధాలుగా చేయొచ్చు. స్పర్మ్ బ్యాంకింగ్ మా దగ్గర, అంటే ఐవీఎఫ్ కి ముందు హస్బెండ్ కణాలు ముందే ఇచ్చేస్తే చాలా మంచిదని మేము ముందే ఫ్రీజ్ చేసుకుంటాం. సో ఫైనల్ గా ఏంటంటే ఫ్రోజన్ స్పర్మ్ శాంపిల్ చాలా బాగుంటాయి, వాటిని వాడొచ్చు. ఐవీఎఫ్ ఫిక్సీకి మోడర్న్ టెక్నిక్, ఫ్రోజన్ స్పర్మ్స్ వాడుకుంటూ హెల్దీ ఎంబ్రియోస్ ని తయారు చేయొచ్చు. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ పొందొచ్చు. ఫ్రెష్ స్పర్మ్స్ లాగానే సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫ్రెష్ ఆ ఫ్రోజన్ అది కాదు. ఫ్రీజింగ్ కి ముందు క్వాలిటీ ఎలా ఉందో ఫ్రోజన్ స్పర్మ్స్ క్వాలిటీ కూడా అలానే ఉంటే థా చేశాక. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.